కానీ నా దగ్గర అలా కాదు. కొంచెం లేట్ అయినా సరే రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు మాకు చేసిన మంచికి ఇదొక చిన్న పురస్కారం అనుకోండి. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మీరు చేసిన మేలు నేను మర్చిపోకూడదు. అందుకే ఇదంతా. ఏది ఎక్కడ ఆపాలో నాకు బాగా తెలుసు. నిజంగా ఈ మఫ్లర్ మీకు భలే సెట్ అయిందే. చాలా క్లాస్గా ఉన్నారు. క్లాస్ అయినా మాస్ అయినా నాకు బాగా సెట్ అవుతుంది. ఈ గెటప్లో నన్ను ఫస్ట్ టైం మీరే చూసింది. ఏమంటున్నారు? సిగరెట్ వాసన? అది మన ఇంట్లో సమస్య లేదు. సమస్య ఉందో లేదో తెలియదు కానీ సిగరెట్ స్మెల్ అయితే ఉందే. అవునమ్మా, ఇది సిగరెట్ స్మెల్లే. కానీ మన ఇంట్లో ఎవరు కాల్చరు కదా. ఏ సిగరెట్ స్మెల్ లేదు. నాకైతే ఏదో ప్లాస్టిక్ కాలుతున్న స్మెల్ వస్తుంది. ఛాన్సే లేదు. ఇది సిగరెట్ పొగ వాసనే. అప్పట్లో నేను ఎన్ని కాల్చలేదు. ఆ దుర్మార్గుడు నా ప్రాణాలు తోడేస్తున్నాడు. సరే, ఆ సిగరెట్ ఏంటో దాని స్మెల్ ఏంటో అది ఎక్కడి నుంచి వస్తుందో నేను ఇప్పుడే తెలుస్తాను. ఉండండి. అమ్మా, సిగరెట్ స్మెల్ వస్తుందైతే నిజమే, కానీ అది అక్క రూమ్లో నుంచి వస్తుందా బయట నుంచి వస్తుందో చూడాలి. ఈ సిగరెట్ వాసన ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పుడే తేల్చేస్తాను. ఇంకెప్పుడు మనం అలా కలవకూడదు అనుకుంటున్నాను. ఓకే హరి, మాట్లాడడం అయిపోయిందా? బయలుదేరుతున్నారా? అశ్విన్ గారికి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. ఏమన్నా డౌట్ ఉంటే ఫోన్ చేయండి, చెప్తాను. చాలా థ్యాంక్స్ హరి. 1 మినిట్. రమేష్ సార్, బయట లక్ష్మి ఉంది, రమ్మని చెప్పు. అలాగే సార్. తను వచ్చేదాకా కూర్చో హరి. వచ్చావా లక్ష్మి? ఏం లేదు, కొత్తగా పెళ్లి చేసుకున్నారు. సంక్రాంతి పండుగ కూడా నిన్నే జరుపుకున్నారు కదా. మా తరపున ఒక చిన్న గిఫ్ట్, కాదనకూడదు. సార్. అయ్యో పర్వాలేదు సార్, ఇప్పటికీ చాలా గిఫ్ట్లు ఇచ్చారు. సార్, మీరు మా పట్ల ఎంతో ప్రేమగా ఉన్నారు, అది చాలు సార్. ఇది కూడా ప్రేమతోనే ఇస్తున్నానయ్యా. మీరు తీసుకోకపోతే నేను ఫీల్ అవుతాను.